రాని ఇప్పుడు ప్రజలంతా ఏమంటున్నారంటే మరి అమ్మాయికి ఏమైనా కార్యక్రమం చేసిండ్రా మరి ఏమైనా చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. మరి నువ్వు ఏమంటావు? నా బిడ్డకు నేను ఏం చేయలే. వాళ్ళు చచ్చిపోయినప్పుడే వాళ్ళ సాగు వారు తినబడితే నాకు గంతేయాలి. వాళ్ళు నలుగురు వచ్చేదాకా నా బిడ్డకు మనసు అంత ఉండదు, నాకు మనసు అంత ఉండదు. వాళ్ళు నలుగురు వచ్చేదాకా వాళ్ళకి ఏం పండుగ, వాళ్ళు వచ్చినాడే ఈ బిడ్డకు పండుగ చేసినట్టు. వాళ్ళు పండుగ బిడ్డకు పండుగ అన్నది లేదు, ఆత్మకు శాంతి గంతే. వాళ్ళు నలుగురు యావాలా, ఎక్కడ కనిపించినా కానీ రాష్ట్రం అంతా అలాని రాళ్ళు రప్పల పట్టి కొట్టి చంపాలా, వాళ్ళు ఇల్లు కొట్టుకొని చచ్చిపోవాలి అంతే. నా బిడ్డకు నేను ఎందుకు చేస్తానే? నా బంగారాసుండి బిడ్డని పొట్టనే పెట్టుకుని పోయిండు. ఏడకు ఎంతగానే పెడతావు ఏడకు. ఇప్పుడు 10-12 రోజులు అవుతుంది. ఎట్లా చేయవన్నీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేయవన్నీ పోలీసులు కొండపోయి వాళ్ళు వేసి పోలీస్ స్టేషన్ నలుగురు నాకు చేతికి అప్పు చెప్పినా మంచిగుంటుండే. నా బిడ్డని చంపి ఎట్లా చంపారు అలా అట్లా చంపుతుంటే. అరే నలుగురు గొడవ మేపుతురు కదా, నలుగురు గొడవ మేపితే మాకు ప్రజలకు అప్పు చెప్పినా కానీ రాళ్ళ బట్టి రప్పల బట్టి కొట్టి చంపపోదు. ప్రజలు పట్టించుకోవాలి కదా, మనం కాకుండా ప్రజలు పట్టించుకోవాలి. అలాని అని రాళ్ళ బట్టే కొట్టాలి. ఆడు బయటకు ఒక వెళ్ళి వచ్చిన కానీ రాళ్ళ బట్టి రప్పల బట్టి కొట్టి చంపాలని. ఒక పిసోళ్ళని ఎట్లా కొడతారో ఎర్రి కుక్కల్ని ఎట్లా కొడతారో అట్లా కొట్టాలా. ఏ గెలిగితే మొత్తం కట్టెలు రాళ్ళు రప్పల బట్టి కొడితే అడవిలో పని ఉరకాలి. చేస్తా అంటారు, మేము సుఖ చేస్తాం, పబ్లిక్ చేస్తారు, రాష్ట్రం సుఖ పట్టించుకుంటది. నువ్వు ఊక ఏడ్చుకుంటూ ఉండకు. ఇప్పుడు ఇల్లు మారే చిట్టు అట్లా అవుడేంది, ఇల్లు మారే బతికేంది. అంత ఇల్లు ఇట్లా కిరాయి ఉండు. కొడుకులు కోడళ్ళు అంతా ఎల్లు ఉండాలి. ఇప్పుడు ఈ ఒక్క రూమ్లో మంది పడతలేపో ఎక్కడ సామాన్ అక్కడ ఉండే మంది అంతా ఏడు ఉండాలా, ఎట్లా బతుకుడు, ఏం చేసుడు, ఎటు కాకుండా చేసిపోయాడు. ఒక శనేశ్వరం ఇంతకు వచ్చినట్టు అయిపోయింది. ఏం చేసుడు ఇట్లా ఏం చేయలేకుంటున్నది. ఇప్పుడు అది ఏ మాట చెప్తలేరు, ఏ ముచ్చి చెప్తారు, ఇంకేది పట్టించుకుంటలేరు. అది నలుగురిని ఎప్పుడు చంపుతారు? ఇది ఏంది కలకల ఈ రోడ్డు మీద వాళ్ళు చంపకున్నా సరే, ఆ టౌన్లో వేయకున్నా సరే, మనకు అప్ప చెప్పేదాకా మొదటి దాకా పోదాం. అందరూ మనకి ఎన్ని లక్షల మంది సపోర్ట్ ఉన్నారు, మొదటి దాకా పోదాం. వాళ్ళని చంపుడు వద్దు, మనకి ఇస పెడితే మనమే చంపి వాళ్ళని కాల్చి వాళ్ళని నడి రోడ్డు మీద మొత్తం ముక్కలు కొట్టి ఆ కొట్లలో మొత్తం రోడ్ అంతా వారెత్తనే అప్పుడు నాకు మనసు అంత ఉంటుంది. నాకు గిజలు ఎత్తుంది. పబ్లిక్ ఏమంటారు, మాకు అప్ప చెప్తే చేయాలి, అడిగిటి వెళ్తే చేయాలి, మాకు అప్ప చెప్తే చేయాలని అంటుర్రు. ఇక నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుండకు, నీ పానం బయటట్టుంది, ఇట్లా ఎత్తే ఎట్లుంటుంది చెప్పు. ఓళ్ళకు సమాధానం. ఇప్పుడు అందరికి బాధలే ఉన్నాయి. ఈ బాధలు నువ్వు అన్నం తినక చాయ్ తాక నీళ్ళు తాక నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా? ఈ బతుకు తెచ్చిండు, గీడికి వచ్చే బతుకు తెచ్చిండాడు. సామాన్లు అంతా బయట పెట్టుడా కాబట్టి పానం ఉజరు లేకపోయి గుల్కోసు లెక్కబట్టి సూలు వేసుకోబట్టి అన్నం తింటలేవు, నీళ్ళు అవుతలేవు. కానీ మంది అంతా ఏం కోరుకుంటారు, మీ చెల్లె కొద్దిగా ధైర్యం చెప్పుండ్రి, ఆమె కొద్దిగా అన్నం తినబెట్టుండ్రి, ఆమె ఏడ్చుకుంటుంటే ఆమె పానం పోతుంది అని అందరు ఫోన్ చేసి మాట్లాడుతురు. చెల్లె ఊకి ఇట్లా అల్లరి పెట్టుకోక అలా నలుగురికి బరాబరి శిక్ష పడుతుంది. ఊకుంటారా? వాళ్ళకి ఎట్లయినా శిక్ష పడుతుంది. అరే నమ్మించిండమ్మా, నమ్మించిండు. మా అమాయకుడు నటించిండు, నల్లికుంటాడు నటించి దెబ్బేసిండు. ఎవరికి లేదు. ఆడు 3 పానాలు తీసిండాడు లంజ కొడుకు. ఫస్ట్ పానమే, సెకండ్ పానమే, ఆఖరికైతే సిట్టి పానమే. అయితే అది అమాయకురాలు పిల్లలు కొట్టిండు. ముగ్గురు ఎప్పుడు చేసి ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకపోతే, అన్నదమ్ములు చెప్పకపోతే ఈ పని చేయపోవాడు. పెండి వేసుకున్న కంచెలు అదే టాచర బుజ్జికి. అడిగి మేము ఎప్పుడు చెల్లి అన్నదో 10 మాటలు అన్నది. పోనానా మీ అమ్మ రమ్మంటుంది, వేరే పిల్లని చేస్తుంటుంది, చేసుకొని బతుకుపోండి. అత్తమ్మ మా అమ్మ మంచిది కాదు, అమ్మ దగ్గరికి కాదా అని నేను వచ్చిన. ఒక 2 నెలలు మంచిగా ఉండు, కట్నం లేకుండా సరే అన్నాడు. తర్వాత అన్నదమ్ములు తల్లి మొత్తం టార్చర్ పెట్టే వరకు మొత్తం కట్నం అదే రోకలు పట్టినాడు. ఇప్పుడు అందరు ఏమనబట్టి 11 రోజులు ఎప్పుడు చేస్తారు, 11 రోజులు ఎప్పుడు చేస్తారంటే మాకు ఏం సంబరాలు నేను చేస్తాం చెప్పు. నిన్నటికి 11 రోజులు అయింది. 11 రోజులు అయింది. వాళ్ళు చంపినాడే మాకు పండుగ. అలా నలుగురు పానాలు వేయిన రోజు మాకు పండుగ. కానీ అవ్వరు దాకా మా ఇంట్లో సంతోషం అన్నది ఉండదు. అలా సాగు వార్త మాకు తెలితేనే ఆ రోజు మాకు పండుగ. మా బుజ్జి ఆత్మ శాంతి అవుతుంది.
వాళ్ళని అట్లా వదిలిపెట్టాక మాకు ఏముంది చూడు, గంత ఇల్లు ఇసిపెట్టి అన్ని ఇసిపెట్టి ఇప్పుడు సామాన్ ఏడు ఉంటుంది, కొడుకులు కోడన్లు వీళ్ళు ఏడుంటారు. లంచోడికి ఇలా కుటుంబం ఎటు కాకుండా వేసిపోయిండు. ఆడు సంబరంతో 3 పంటలు అన్నది అనుకుంటే ఆ జైలు కూర్చుని పెడుతున్నారు. బయట తీసి రోడ్డు మీద ఇసి పెడితే ఇక పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు. అట్లా ఎంపేయాలి కదా. పిలుతుందో అక్క వచ్చింది పిలుతుంది. అన్నం తింటలేదు, నీళ్ళు అవుతలేదు, సాదా అవుతలేదు. బాధ అంటే చిన్న కలకలగానే ఓ 4 రోజులు వండిపోయినా కానీ అయ్యో కలకల 4 రోజులు ఏడుతుంటుంది. ఏ తల్లి తట్టుకుంటుందమ్మా? తట్టుకుంటుందా? ఇప్పుడు ఒక పిల్ల అట్లా పోతే మా వినయ్ బిడ్డ అట్లా పోతే ఆ పిల్లని చూసిన కూడా దడుపు అన్నదంట. పానం ఏ పిల్లని చూసినా బిడ్డ నాది కత్తుంది, ఏ పిల్లని చూసినా బిడ్డ నాది కత్తుంది. నడిపితే బోరాయి లెక్క ఊళ్ళో చెడ్డ పేరు తెచ్చుకోలేదు. అది తెచ్చుకుందా? మంచిగా దాన్ని చూస్తేనే వెనుక మరి చూద్దాం. పుట్టిన కాంచి ఒక్క మోగని సుఖ కన్నెత్తి చూడలేదు. మంచిగా ఉండే ఊళ్ళో వచ్చి నిమధర్మరాజు లెక్క వచ్చి మీ ఇంట్లో వచ్చిండు. అవునండి, దాని పానం తీసిపోయి అమాయకులను చేసిండే వీళ్ళకు. ఇక ఆడుకున్నాడు ఆ పిల్ల తల్లిదండ్రులు. ఆ మాట చెప్తే నాకు ఈ పిల్ల అద్దని పోతే అయ్యే పోతుండే కదా. సంపంత ధైర్యం మనకి ఎట్లా వచ్చింది? గంత కఠినంగా పుడతారా మంది? ధైర్యం వచ్చింది. ముఖం చూస్తున్నా చెప్పకుండా ముఖం కైలం వరకు కాదు మాట అనేది మాట అనేది ఒకళ్ళతో మాట్లాడేది అన్నది అనిపించుకుంది. చెప్తుంది పెళ్ళైనాక ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లుంటున్నావు, ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు మంది తినబెట్టి మేపి 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 పంది లెక్క బల్చి లంజ కొడుకు ఇంట్లోనే ఉండి కమిలిపోయినట్టు వచ్చిండు. సెల్లే 3 పంటలు 4 కావాలి. మాకు ఏ పండుగ చేసినాక అల్లుని కావాలి, ముందు తీసిపెట్టు. అక్కడికి ఏంటి నచ్చిన వాళ్ళు తింటాడని ముందు కూర అబ్బు ఆయనకు తీసిపెట్టుడు అంటే ఎట్లా దుడ్డి కొక్కు లెక్క వేసి లెక్క మేపింది. అడుగు ఏమిడైపోయింది. ఆడ కర్రగా వచ్చిండు. ఈడ దొడ్డుకు ముద్దకు మెరేడు. మాకు ఆడు గండమైండి. ఇక చెల్లెకు చెత్తవని ఉంది కదా, ఆ తల్లి ఏమంటుందంటే అద్దు ఇప్పుడు చేయకుండి, నా బిడ్డకి ఏం చేయకుండి అంటే ప్రజలు అంటుండ్రు మీ పాపకి ఏమైనా చేసిండ్రా, ఆత్మశాంతి ఏమైనా చేసిండ్రంటే ఏం చేయలేము, లేకపోతే మేము చేస్తామంటుండ్రు. చేసినా మాకు అద్దు. వాళ్ళు 4గురికి శిక్ష పడి ఆ 4గురు చచ్చిపోతేనే అప్పుడు ఆత్మశాంతి అవుతుంది. దానికి ఏదైనా చేసేది ఉంటే అప్పుడు పెద్ద పండుగ చేస్తాం. కానీ ఇప్పుడు ఏది అద్దని చెప్పి ఆమె సుఖ అంటుండే, మేము సుఖ అంటున్నాం. పొద్దులేమో ఇటు కత్తుండే, చెట్టి మాట్లాడుతుండే, నవ్వుపెత్తుండే, కూర్చుంటుండే, ఏదో మాట్లాడి అతను సేపు కూర్చుని మాట్లాడిపోతుండే. అట్లాంటి తల్లి కూడా రాకుండా అయిపోయి పొగలు బంద్ అయిపోయి, దారులు బంద్ అయిపోయి, మాట బంద్ అయిపోయి, ముసలి బంద్ అయిపోయి. ఆ పిల్ల ఇప్పుడు ఎట్లా దొరకాలి, ఎట్లా రావాలి? వాళ్ళకు సార్లు పట్టించినాము. పట్టించిన దానికి మాకు ఇప్పటికి ఏది తెలియకపోయాయి. హలో ఫోన్లకు రికాం లేదా? చాలా బాధేస్తుందమ్మా. మా ఇంట్లో పిల్ల పోయినట్టే చాలా బాధేస్తుంది. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. అవునండి, చాలా ఘోరంగా ఉన్నది నిజంగా. అసలు మాకు నిద్ర పడతలేదమ్మా, నిద్ర పడతలేదు. పొద్దు లేవగానే వచ్చేది. మాకు నిద్ర పడతలేదు, మాకు నిద్ర పడతలేదు. అందమైన బిడ్డ కన్నావేంటి, ఆ దరిద్రునికి అప్పచెప్పడం ఏంటి? అయ్యో దేవా, బాధ అనిపిస్తుంది. పొద్దులేసి వచ్చేది ఇట్లానే మాకు నిద్ర పడతలేదు, మనసులో మడుతుంటలేదు, మాట వెళ్తలేదు. ఫోన్లు మస్తు చేస్తున్నారమ్మా, చెప్పలేకే కాదు మాకు అనిపిస్తలేదమ్మా. మా ఇంట్లో అర్ధరాత్రి లేచి మళ్ళీ యూట్యూబ్ చూస్తున్నాను. అర్ధరాత్రి లేచి మళ్ళీ యూట్యూబ్ చూసిన పిల్ల కళ్ళల్లో తిరుగుతా ఉన్నది. ఇంత అందంగా ఎందుకు ఇచ్చినావు, ఇట్లాంటి రాత ఎందుకు రాసినావు భగవంతుడా. వాడిని మాత్రం ఇడవద్దు, వాడిని షూట్ కూడా చేయొద్దు, ఉరి శిక్ష ఇయ్యొద్దు. ఉరి శిక్ష కాదు, వానికి ఒకసారి కాలు నరకాలా, ఒకసారి చెయ్యి నరకాలా, ఒకరు గుడ్డు బీకాలా, కొంచెం కొంచెం చావాలి. పిల్ల ఎంత అల్లల్లాడింది ఉండొచ్చు. అదే తల్లిని చంపాలి, ఫస్ట్ తల్లిని చంపాలి, అన్నల్లో చంపాలి. అన్నలకు తల్లినైతే అసలు ఇడిచే ప్రసక్తి లేదు. బజార్లో చంపాలా. మీరు ఎవ్వరు ఇడవకండి. ప్రభుత్వం పక్కన పెట్టేసి ఫస్ట్ మీరు ఒక్కటే పట్టు మీద ఉండండి, ఇడవకండి ఆ పట్టును. ఇదే పట్టు ఉండాల. తల్లి బయటకు రావాలా, ఆ ఆడియో మొత్తం వినాలా, తీసేసి నడి రోడ్ల చేస్తే ఇంకొక అత్తకు సిగ్గు బుద్ధి మానం రావాల. ఇడవద్దు పాపం. చాలా బాధ. అన్నలు అయితే అబ్బా ఏం గోస. మాకే నిద్ర పడతలేదమ్మా. దేవుడే మీకు సహాయం చేయని. ఎందుకనంటే అంత పెద్ద గుండె ఇయ్యని. ఇంట్లో తిరిగి ఇంట్లో ఉన్న పిల్ల మాయమైపోయిందంటే తెల్లారేసరికి వాడు ఇంట్లో చేసిండంటే, మీ ఇంట్లో చేసిండంటే ఎక్కడో కూడా కాదు,
ఎంత దరిద్రుడు వాడు. అది నమ్మించిండమ్మా. చాలా నటించిండు. నమ్మించిండు. లే అని అసలు ఇడవద్దు. ఉరి శిక్ష నాకు చాలా తక్కువ అనిపిస్తుంది. ఒకసారి కాలు చెయ్యి ఇరగొట్టాలా, ఒకసారి గుడ్డు బీకాలా, ఒకసారి తన్నాలా, అట్లా కొంచెం 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 చావాలా. పిల్లని ఎట్లా చేసిండు, ఏమేమి అల్లల్లాడింది ఉండొచ్చు. కొట్టుకుందమ్మా, పోయేటప్పుడు ఇళ్ళలో కొట్టుకున్నది. ఎవరు చూసిండ్రు? అట్లనే వీడు. ఊరి శిక్ష ఏందమ్మా, తలకాయ అటు మొండ మీట్ అవుతుంది. అవును, ఏం కాదు, సింపుల్ అది. అట్లా కాదు, ఒకసారి కాలు తీయాలా, ఒకసారి చెయ్యి తీయాలా, ఒకసారి నరాలు బీకాలా, ఒకసారి గుడ్డు బీకాలా, ఒకసారి చెవు కొయ్యాలా. అయితే అప్పుడు వానికి ఆ బాధ, నరకం అంటే ఏంటో అర్థం కావాలా. లేకపోతే మాకు అప్పచెప్పమని చెప్పండి, పబ్లిక్ చెప్పమని చెప్పండి. సరే అమ్మా. రేవంత్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, కూర్చోండి. అవునండి. మీకు వీలైతే జగ్గారెడ్డి దగ్గర పోయి కూర్చోండి, సంగారెడ్డిలా. మీరు ఏం చేస్తారో మీరు దలుచుకుంటే చేస్తారు, నాకు తెలుసు మీ సత్తా. కొడుకులను తీసుకొని పోయి ఇంటి ముందు కూర్చో, నాకేం చేస్తావో దీనికి సొల్యూషన్ ఇయ్యు, నీకు కూడా బిడ్డ ఉందయ్యా అని చెప్పేసి ఒక్కటే దండం పెట్టు. సరే అమ్మా, అట్లనే. ఏం కాదు, ఇడవద్దు. అయ్యో వానికి ఇష్టం లేకపోతే లంజోడుకు బాడుకోకు, ఇడిచిపెడితే అయిపోయింది కదా. నిన్ను ఎవడు పట్టుకోమన్నాడు? ఆ పిల్ల గొర్రో మొర్రో అని ప్రతిదీ చెప్తున్నది. ఒక దిక్కు నుంచి పబ్లిక్ చేసేసింది. ముక్కు పచ్చలారని పిల్లను పొట్టన పెట్టుకున్నాడు దరిద్రుడు. మీరన్నట్టే అమ్మా, మీరన్నట్టే రాష్ట్రం అంతా ఇదే మాట చెప్తుందమ్మా. ఫోన్లు చేసి రోజుకు 1,00,000 ఫోన్లు వస్తున్నాయి. ఏం కాదు, ఏం కాదు, మీరు అన్నట్టే చెప్తుండ్రు, పబ్లిక్ అంతా చెప్తుండ్రు. కానీ వాళ్ళని బయటకు వదిలితే మంచిగుండు కదమ్మా, బయటకు వదులుతలేరు. వదలకపోతే మహిళా సంఘాలకు వెళ్ళిపో. సంధ్య మేడం నువ్వు మళ్ళీ చెయ్యి ఫోను. అమ్మ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, నువ్వు తలుచుకుంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి చుట్టమామే, నువ్వే తలుచుకుంటే ఏమన్నా చేస్తావు. నువ్వే నాకు బలం, నువ్వు రావాలా, నువ్వు ఉండాలా, నువ్వు పంపించు, ఒక మనిషిని పంపించని ఆమెకు గడిచి ఫోన్ చేస్తూ ఉండు. నువ్వు బిడ్డ కళ్ళల్లో ఇట్లా తిరుగుతున్నది పిల్ల, మా ఇంట్లో మెదిలినట్టే. ఆ లంగా ఓని ఏంటి, ఆ అందం ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ పిల్లకు ఎట్లా బుద్ధి ఉందమ్మా. ముఖం చూస్తే కొట్ట బుద్ధి అవుతుంది. అమాయక పిల్ల మా దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము ఏదన్నా ఒక మాట అంటే తిరిగి ఒక మాట అనపు మమ్మల్ని. మంచి బిడ్డను కన్నావు, మంచిగా పెంచినవు, అల్లరి. కనీసం అంటే అంతమంది అన్నదమ్ములు రన్న భయం కూడా లేదా? లేదా, కడుపులో పెట్టుకున్నారు కదా వాడిని. ఈ దుర్మార్గుడు కడుపులో పెట్టుకున్నారు కాదు, సరిగా చూసుకున్నారు కదా. ఎట్లా బస్తా అనుకున్నాడు ఏం మరి, వానికి దయ్యం పట్టిందా లేకపోతే లేలే వాళ్ళ అమ్మదే. నీకు ఏం కాదురా, చెయ్యి తర్వాత చూసుకుందామని. ఇంతమంది గెలిచిండ్రు, మనం కూడా గెలుస్తామని అనుకున్నది. గదేమాట మాటలేని అనుకోరు. ఎంతో మంది చంపారు, ఎంతో మంది బయటకు వచ్చిర్రు, మనం సుఖ గంతే. లేదు వయసు కాళ్ళ దగ్గరనే అని పెట్టాలా. చూస్తుండ్రు కదా, ఇగో ఇట్లనే ఫోన్లు చేస్తుర్రు. మాకు జరిగిన అన్యాయము మీ పిల్లలకు జరగద్దు, మేము బాధపడ్డట్టు మీరు పడద్దు అనుకుంటే మనందరం ఒక్కటి కావాలా. వాళ్ళకి ఏదో శిక్ష పడేటట్టు మీరు చేయాలా, మేము చేయాలని కోరుకుంటున్నాం. దేశం మీద మా లెక్క మీరు ఎవ్వరు ఏడద్దు. ఇప్పుడు ఈ పిల్ల న్యాయం జరగ ముందుకే ఒక్కొల్లని 9 నెలల ప్రెగ్నెంట్ని కోసి వేసిండు, చంపేసిండు. ఇక్కడ న్యాయం జరిగితే అడుసుక భయపడుతుండే కదా. ఒక్క ఆమెని పెట్రోల్ పోసి చంపిండు, ఇక్కడ న్యాయం జరగకనే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా శిక్ష పడితే అన్ని ఎట్లనో ఏదో రకంగా ఇన్ని చంపేస్తే వాళ్ళు చేసేటోళ్ళు సుఖ కొన్ని ఆగిపోతాయి కదా. ఇప్పుడు చట్టం ఇట్లా ఏవట్రి, ఇప్పుడు రాష్ట్రం అంతా ఇంకా పానాలు పోవటి. ఇప్పుడు 3-4 పానాలు పోయి ఏం పట్టించుకున్నట్టుంది. ఇట్లనే పోనా ఆడపిల్ల పానాలన్నీ, ఇట్లనే పోనా, ఇట్లనే చూసుకుంటూ ఉంటారా? ఇక మీరు సుఖ ఆలోచించుకోవాలా, ఆలోచించుకొని ఆ నలుగురిని మా రాష్ట్రంకి చెప్పాలా. వాళ్ళకి ఏదన్నా ఒక శిక్ష పడాలా. పడితేనే ఇప్పుడు చేసేటోళ్ళందరికీ అగో పలానోళ్ళని చేస్తే గిట్ల అయింది, మేము చేయొద్దు అన్నట్టు నలుగురికి భయం ఉంటుంది, తెలిసిపోతుంది. అబ్బా గిట్ల చేస్తే గిట్ల చేస్తారా, పానాలు పోతాయి అన్నది కొంతమందికి బుద్ధి వచ్చేటట్టు మీరు చెయ్యాలా. ఈడియోలు ఎందుకు పెడుతురు, ఎందుకు పెడుతుర్రు అంటే మీకు ఎట్లా తేలాలా, మా కడుపులో ఉన్న బాధలు మీకు ఎట్లా తేలాలా. రోజుకు 1,00,000 మంది ఫోన్ చేస్తుర్రు, వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పుడు. ఇట్లా ఈడియోలతోనే మేము సమాధానం చెప్తున్నాం. చెప్పుడు తప్ప మాది. పోతే అనేటోళ్ళు అంటారు వాళ్ళు ఈడియోలు ఎందుకు తిత్తురు, ఇవి ఎందుకు తిత్తురు, అవి ఎందుకు తిరుగుతురు అంటే మా ఇంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం. మేము మీకు చెప్తేనే మాకు మంచి మంచి సలహాలు ఇస్తారు, మంచి చెడ్డది మాకు చెప్తారని
మీకు అన్నీ మా ఇంట్లో జరిగినాయన్నీ మీకు అప్ప చెప్తున్నాం. చెప్పకపోతే ఎట్లుంటుంది? దేనికైనా మీరేనా మాకు సపోర్టు. ఉడవలో పెద్దవాడిని నేను పెళ్లి చేసిన, లగ్గాలు చేసిన, బుద్ధి చెప్పిన, జ్ఞానం చెప్పిన, అందరికీ లొల్లైనా కొట్లాడైనా అత్తగోడళ్ళకైనా భార్య భర్తలకైనా వాళ్ళందరూ పెళ్లి చేసి ఏమైనా సమాధానం ఉంటే లొల్లైనా కొట్లాడైనా ఈ తప్పు చేస్తుంది అని చెప్పి అంటే మేము సమాధానం చెప్పి మేము ఒక్కటి చేసి బతకాలని చూసినాం. కానీ ఇటువంటి దారుణం మేము ఎక్కడ చూడలేము. అయినా నాకు బిడ్డకు పెళ్లి చేసిన వాళ్ళు అది మాటలు నమ్మి బుద్ధి నమ్మి అని మంచి మాట ఉన్నది కాబట్టి అది ఆయన పెళ్లి చేసిన దానికి అటు నాకు ఏం మాట చెప్పకపోయి నా బిడ్డకు ఏం తప్పు చేయలేదు. తప్పు చేస్తే అది చెప్తుండే. కానీ తల్లి అంటూ వరకట్నం అని 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 తల్లి ఇద్దరు అన్నములు మొత్తం అందరూ ఒకటై ఆ మాట మనసులో పెట్టుకొని దాన్ని విడిచిపెట్టి మేము దాదుకున్నాం. నా బిడ్డని మేము దాదుకున్నాం. పోతే ఓనుంటివి ఫస్ట్ కానుపై ఈ కానుపుతోటి అమ్మాయిని దంపేసి ఏ మాట చెప్పకుండా మౌనంగా ఉండి నల్లిగా ఉండి ఇంట్లో వాళ్ళ సొమ్ము తిని, వాళ్ళ డబ్బు తిని, వాళ్ళ రూపాయలు తిని వాళ్ళకే కట్టుకోత పెట్టిపోయినాడు. ఆయనకి ఏ శిక్ష ఎత్తారో ఏ రకంగా ఎత్తారో అంతా మీరే చూసుకోవాలి. ఏదన్నా మాట అంటే ఇక్కడ మాట్లాడితే చెప్తుండే మనకు. ఈడ పిల్ల ఏదన్నా తప్పు ఒప్పి చేస్తే ఇక్కడ ఏమన్నా ఉంటే చెప్తుండే. ఏం తప్పు లేదు, అది అరకట్ట గురించి మాట్లాడుకున్నాం. ఏ తప్పు లేదు కాబట్టి మనకి ఎట్లా చెప్తాడు? చెప్పడు. తల్లి అని చేసిన లెక్కలల్లా మనకి ఎట్లా చెప్తాడు? చెప్పడు. కాబట్టి ఆడు అట్లా చేసిండు, అట్లా చేసిన దానికైనా ఇప్పటికైనా ఆడు బతకడు. దేవుడు అన్నాడు శిక్ష ఎత్తాడు, రాష్ట్రం ఎత్తది, పబ్లిక్ ఎత్తది. కాబట్టి ఇప్పుడు నా కొడుకు లక్క తెల్లని దాకా పోతుందాక గణేష్ ఏమంటాడు గుర్తేనా అమ్మ? ఇప్పుడు నాకు రాకెట్ వాళ్ళు కట్టేస్తారు వచ్చే సంవత్సరం. సెల్లే వచ్చేదాకా ఎదురు చూస్తుంటమ్మా. తానాలు చేసి నా కొడుకులు ముగ్గురు కొడుకులు తానాలు చేసి అమ్మ చెల్లెకు ఫోన్ చేయి, అమ్మ చెల్లెకు ఫోన్ చేయి, ఇదే మాట. ఇప్పుడు సంవత్సరం వాళ్ళకి దుఃఖం పెట్టినట్టే కదా. దగ్గర ఉన్న సెల్లే 24 గంటలు వస్తుంది, మంచానికి చెడ్డదానికి రాకెట్లు కడుతుంది, సంబరపడుతుంది. ఇప్పుడు 5 నెలల్లో శ్రీమంతం, దానికి పెద్ద ఘనంగా శ్రీమంతం చేస్తా అనుకున్నాం. అది వచ్చి ఒక్కరోజు పొద్దుకి వచ్చి ఏమని చెప్పింది గుర్తేనా? వదినే నా శ్రీమంతం ఎట్లా చేస్తారు? ఇక మమ్మీ నా శ్రీమంతం అందరికి చేసినట్టు ఉండద్దు, ఒక్క రేంజ్లో ఉండాలన్నది, ఒక రకంగా ఉండాలా. నేను ఎట్లాంటి సీర కొనుక్కోవాలా మమ్మీ? ఏ సీర శ్రీమంతంకి ఏ సీర కడితే మంచిగా ఉంటుంది? ఇక్కడ చేద్దామా గుడి కాడ చేద్దామా, ఏ రకంగా చేద్దాం మమ్మీ అని అవన్నీ అడుగుతుంటే నాకు ఏమేమి చేద్దాం మమ్మీ, నాకు 5 తీర్లు పట్టుకురావాలి నువ్వు. గాజులే కానీ తినేటే కానీ నీ చేతుకుంటే చేయి, నాకు కొనకొచ్చి పెట్టద్దు ఆవిడ. నాకు ఇష్టమైన 5 తీర్లు చేసుకురా మమ్మీ అనుకుంటా. అవన్నీ ఆజ్ చేస్తే నా పానం వెళ్ళిపోతుంది అక్క. ఆ సంబరం లేకుండా చేసిండు. మేమంట సినిమాలు వచ్చినట్టు మనం అందరం ఇట్లా పట్టుకొని అంట సామాన్లు పట్టుకొని వస్తే పసుపు కుంకులు పెట్టుకొని సమ్మర పడుకుంటా నేను కూర్చుంటా. నాకు ఇక ఈ లైఫ్కు గదే సంబరం మమ్మీ. శ్రీమంతం అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. అది నాకు ఒక సినిమాలు వేసినట్టు వేయాల అని గంత సంబరపడ్డది. ఇంకా 10 రోజులు అయితే దానికి పడుతుండే, 5 నెలలు పడుతుండే. ఇంటి కుటుంబం అంతా ఘనంగా పండుగ చేసి అది పబ్లిక్ వదిలితే మనతో పాటు పబ్లిక్ అంతా సంబరపడుతురు ఆ పిల్ల శ్రీమంత వీడియో. దాన్ని ఎటు కాకుండా వేసి తల్లి కుటుంబం ఎటు కాకుండా వేసి ఇప్పుడు తల్లికి కడుపుకోత పెట్టి అది అన్నం తింటలే రాగారు తింటలే 24 గంటలు. ఇప్పటికి మొత్తం గ్లూకోజులు సూదులు అవుతున్నాయి. ఓ మంచినీళ్ళు సుఖ తాగేంత టైం లేదు. మంది పబ్లిక్ ఎక్కడోళ్ళు 3 రోజుల ప్రయాణం 2 రోజుల ప్రయాణం వస్తుర్రు, వచ్చి 1 రోజు 2 రోజులు ఏందే ఉంటురు. ఏం చేస్తాం? ఆ రాత్రి పగలు పోతారా? పోరు. వచ్చి బుక్కడు అన్నం తిని పండుకొని నువ్వు బాధపడకమ్మా, టెన్షన్ పెట్టుకోకమ్మా. కొంతమంది అన్నం తిని పెట్టిపోతురు చెల్లెకు శిక్ష తప్పకుండా అంటారు అని పబ్లిక్ ధైర్యంతోనే మేము బతున్నాం అనుకో. మాకన్నా లెక్క మీరే పట్టించుకుంటున్నాను, మీ ధైర్యంతోనే మేము బతున్నాం. ఇట్లాంటి లెక్కలలో ఈడే పెడుతుర్రు అని కొంతమంది అంటుండ్రు. అట్లా కాదు, మా మంచి చెడ్డది మీకు తెలిసేదానికే పెడుతున్నాం. కానీ మేము ఎట్లా అయ్యో దానికి డబ్బుల గురించో దీని గురించో కాదు, మా కడుపులో ఉన్న బాధలన్నీ మీకు చెప్తున్నాం అంతే. మేము ప్రతి ఒక్కటి చెప్తాం, ఇప్పుడే కాదు ప్రతి ఒక్క వీడియో మీకు చెప్తూనే ఉన్నాం. అది అప్పుడు పిల్లలు అయినా మేమైనా ఇక కొన్ని వేల పటాకులే కొట్టాలా. పటాకులు కొట్టి అది సుఖం మీకు ఈడే పెడతాం. అలా 4 కొట్టి చంపిన రోజు అది అందరికి న్యాయం తగ్గుతున్నట్టు ఇట్లా చేసిండ్రు అని చెప్పి అందరికి బుద్ధి వస్తుంది. ఇంకో అమ్మాయి ఇంకోటి చేయకుండా అవుతుంది. అరే ఒక సాగు పోయి మేము ఎడుతుంటే 9 నెలల ప్రెగ్నెంట్ చంపుడేంది, ఒక ఆమెను పెట్రోల్ పోసి చంపుడేంది. అరే మీరు చంపి మీరే అడిపోతారు. ఒక్క పిల్లని మీకు ఎట్లా చంపాలనిపిస్తుంది? సైకోలా మంచోళ్ళ చెడ్డోళ్ళ నాకు అర్థమైతే లేదు. అంతా అలా గుణం గట్లెట్లా వస్తుంది.
చెడ్డ గుణాలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? డబ్బు పైసే. మరి ఒక నీకు అక్క చెల్లెలు ఉన్నది, నీ అక్క చెల్లెల పానం పోతే నీకు బాధ ఉండదా? నీ కన్న తల్లి పానం పోతే నీకు బాధ ఉండదా? నీ కన్న తల్లి లెక్క నీ అక్క చెల్లెలు లెక్క మేము చేసుకున్న పిల్లలు కాదా? వాళ్ళ నీళ్ళని సమానంగా చూడరాదా? అద్దనుకుంటే ఇచ్చిపెట్టుండ్రి, ఇష్టం కాకపోతే వెళ్ళిపోండ్రి. సంపద తత్కరం ఎందుకు? పిల్లదే తప్పు చేసినా ఒప్పు చేసినా నలుగుట్ల ఉసున పెట్టి మంచి చెడ్డ చెప్పుర్రి, చెప్పి పిల్ల నాకు అద్దనుర్రి. సంపద తత్కరం వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళని 3 పూటలు జైల్లో ఉసున పెట్టి మేపితేనే వాళ్ళు 3 రోజులు జైలుకి పోవచ్చు రావచ్చు. రూపాయలు ఉన్న వాళ్ళు అయితే ఆడ గుమ్మరిచ్చి అత్తం అన్న ధైర్యంతోనే ఇట్లా ఆడపిల్లల్ని చంపుతుర్రా? చంపినోని శవం పక్కపన్న శవం వెంటనే ఉండాలా? అట్లుంటేనే ఇంకోటి అన్నది ఇసుంటి పని చేయడు. మా పిల్లపై మేము ఏడుతున్నాం, రాష్ట్రం అందరూ మంచిగా ఉండాలంటే పానంకు పానే పోవాలా? లేకపోతే మీరు ఒక ప్రాణం మేయిందా ఊరోళ్ళే కొట్టి చంపురి, అక్కడ దాకా ముట్టి చెప్పకుర్రిగా ఊరోళ్ళే కొట్టి చంపురి అంతే. నా తల్లి శ్రీమంతం చేసుకుంటుండే ఇప్పుడు శ్రీమంతం చేసుకుని ఘనమైన పండుగ చేసుకుని ఎంత అందము, ఆ ముఖం కాదు ఒక దేవలోకం పిల్ల. ఆ పిల్ల మాకు పుట్టేది కాదు, మా చెల్లెకి పుట్టేది కాదు. ఎట్లా అంటుంది అమ్మి? నా పోలికలు వస్తుందా మీ అల్లుని పోలికలు వస్తుందా అమ్మి? అది అడుగున్నాను. చెప్పు మమ్మీ ఓల పోలికలు వస్తుంది చెప్పు మమ్మ అంటే నీ పోలికలు వస్తుంది అమ్మ. ఆ సంబరం దానికి ఎటువాయి?